వెల్కమ్ టు PythonLife యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం డిస్కస్ చేయబోయే టాపిక్ ఫేసెస్ ఆఫ్ కంపైలర్. సో మనం ప్రీవియస్ క్లాస్లో వాట్ ఈస్ కంపైలర్ అంటే ఏంటిది అని డిస్కస్ చేసాం. సో ఇప్పుడు ఈ కంపైలర్లో మనకి డిఫరెంట్ ఫేసెస్ ఉంటాయి. సో వాటి గురించి మనం డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం కంపైలర్ అంటే ఏం చెప్పుకున్నాం. కంపైలర్ అనేది బేసికల్లీ హై లెవెల్ లాంగ్వేజ్ నుంచి లో లెవెల్ లాంగ్వేజ్ కన్వర్ట్ చేస్తుందని మనకు తెలుసు. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ హై లెవెల్ లాంగ్వేజ్ అంటే ఏంటిది, జావా, C++, పైథాన్, ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అన్నీ కూడా హై లెవెల్ లాంగ్వేజ్. సో బట్ కంప్యూటర్కి మాత్రం ఓన్లీ మషిన్ లాంగ్వేజ్, లో లెవెల్ లాంగ్వేజ్ మాత్రమే అర్థమవుతుంది. సో హై లెవెల్ లాంగ్వేజ్ నుంచి లో లెవెల్ లాంగ్వేజ్ కన్వర్ట్ చేసేది ఇక్కడ కంపైలర్. సో ఈ కంపైలర్ అనేది మెయిన్గా అందుకు యూజ్ అవుతుంది, లైక్ ట్రాన్స్లేటర్ లాగా వర్క్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇప్పుడు గూగుల్ ట్రాన్స్లేటర్ని యూజ్ చేస్తాం. ఎందుకు అంటే ఫర్ ఎగ్జాంపుల్ తెలుగు నుంచి ఇంగ్లీష్లోకి ఇలా కన్వర్ట్ చేయడానికి, ఒక లాంగ్వేజ్ నుంచి ఇంకో లాంగ్వేజ్లోకి ఇలా కన్వర్ట్ చేయడానికి మనం ఇక్కడ గూగుల్ ట్రాన్స్లేటర్ని ఎలా అయితే యూజ్ చేస్తున్నామో ఇక్కడ కంపైలర్ అలాగే హై లెవెల్ లాంగ్వేజ్ నుంచి లో లెవెల్ లాంగ్వేజ్లోకి కన్వర్ట్ చేయడానికి కంపైలర్ అనేది మనకి మెయిన్గా యూజ్ అవుతుంది. సో దీంట్లో మనకి డిఫరెంట్ ఫేసెస్ ఉంటాయి. అంటే ఈ మషిన్ కోడ్లోకి కన్వర్ట్ అవ్వాలి అంటే స్టెప్ బై స్టెప్ డిఫరెంట్ ఫేసెస్ అనేటివి ఉంటాయి కంపైలర్లో. సో వాటి గురించి మనం డిస్కస్ చేద్దాం. ద కంపైలేషన్ process contains the sequence of various phases. Each phase takes the source program in one representation and produces the output in another representation. Each phase takes input from its previous stage. అంటే ఇన్పుట్ అనేది ఈచ్ ఫేజ్లో ఇన్పుట్ అనేది దాని ప్రీవియస్ స్టేజ్ నుంచి తీసుకుంటుంది. సో ఇక్కడ చూద్దాం, దెర్ ఆర్ ద వేరియస్ ఫేజెస్ ఆఫ్ కంపైలర్. ఫస్ట్ వన్ అంటే సోర్స్ కోడ్, లెక్సికల్ అనాలైసిస్, సింటాక్స్ అనలైజర్, సిమాంటిక్ అనలైజర్, కోడ్ జనరేటర్, ఇంటర్మీడియట్ కోడ్ జనరేటర్, మషిన్ ఇండిపెండెంట్ కోడ్ ఆప్టిమైజర్, కోడ్ జనరేటర్ అండ్ మషిన్ డిపెండెంట్ కోడ్ ఆప్టిమైజర్. సో ఇవన్నీ కూడా ఫేసెస్. సో వీటి గురించి మనం వన్ బై వన్ డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ చూడండి, సింబల్ టేబుల్ ఉంది. ఈ సింబల్ టేబుల్ అంటే ఏంటిది, ఇది మెయిన్గా డాటా స్ట్రక్చర్. సో ఇది అంత ఇన్ఫర్మేషన్ అంతా కూడా స్టోర్ చేయడానికి మనం ఈ సింబల్ టేబుల్ని యూజ్ చేస్తాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మనం లెక్సికల్ అనలైజర్ అంటే ఏంటిదో డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ లెక్సికల్ అనాలైసిస్. ఈ లెక్సికల్ అనాలైసిస్ అంటే ఏంటిది, ద ఇన్పుట్ ఈజ్ గివెన్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ క్యారెక్టర్స్. అంటే ఇన్పుట్ అనేది మనం ఇక్కడ క్యారెక్టర్స్లో తీసుకొని అవుట్పుట్ అనేది, అంటే ఈ లెక్సికల్ అనలైజర్లో ఇన్పుట్ అనేది క్యారెక్టర్లో తీసుకొని అవుట్పుట్ అనేది మాత్రం మనకి టోకెన్స్లో ఇస్తుంది. సో దీన్నే మనం లెక్సికల్ అనలైజర్ అంటారు. సో ఇక్కడ గ్రూప్ ఆఫ్ క్యారెక్టర్స్ని మనం లెక్సిమ్స్ అని కూడా అంటాం. సో ఇక్కడ మెయిన్గా లెక్సికల్ అనలైజర్ వర్క్ ఏంటిది, ఇట్ ఈస్ యూజ్డ్ టు టేక్ ది ఇన్పుట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ క్యారెక్టర్స్ అండ్ ఇట్ విల్ గివ్ ది అవుట్పుట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ టోకెన్స్. ఇన్పుట్ అనేది తీసుకొని క్యారెక్టర్స్లో తీసుకొని అవుట్పుట్ అనేది మనకి టోకెన్స్లో ఇస్తుంది. సో ఇది లెక్సికల్ అనలైసిస్. సో ఇక్కడ టోకెన్ అంటే ఏంటిది, టోకెన్ అనేది డిఫరెంట్ వేస్లో ఉంటుంది, డిఫరెంట్ టైప్స్గా ఉంటుంది. అదేంటి, ఐడెంటిఫైయర్స్, సపరేటర్స్, కీవర్డ్స్, ఆపరేటర్స్, కాన్స్టెంట్స్ అండ్ స్పెషల్ సింబల్స్. సపరేటర్స్ అంటే ఏంటిది, పంక్చువేషన్స్ అంటే బ్రేసెస్, కామా, అవన్నీ సపరేటర్స్. కీవర్డ్స్ అంటే ఏంటివి అంటే ప్రోగ్రాంలో ఆల్రెడీ డిఫైన్డ్, అంటే ప్రీడిఫైన్డ్గా అంటే ఆల్రెడీ ఉన్నవి ప్రోగ్రాంలో. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ప్రోగ్రాంలో ఇంట్, మెయిన్ అవన్నీ యూజ్ చేస్తాం. సో వాటిని మనము ఇక్కడ కీవర్డ్స్ అని చెప్పొచ్చు. అండ్ నెక్స్ట్ ఆపరేటర్స్ అంటే ఏంటిది, లెస్ దెన్, గ్రేటర్ దెన్, అడిషన్, సబ్స్ట్రాక్షన్, ఇవన్నీ కూడా ఆపరేటర్స్. అండ్ నెక్స్ట్ కాన్స్టెంట్స్ అన్నాం. సో కాన్స్టెంట్స్ అంటే ఏంటిది, కాన్స్టెంట్ వాల్యూస్. అండ్ నెక్స్ట్ స్పెషల్ సింబల్స్ అంటే ఏంటిది, యాంపర్సెంట్, డాలర్, ఆస్ట్రిక్, ఇవన్నీ కూడా స్పెషల్ సింబల్స్. సో ఇది టోకెన్స్. అంటే ఈ లెక్సికల్ అనలైజ్ అనేది అవుట్పుట్ అనేది మనకి టోకెన్స్లో ఇస్తుంది అని తెలుసుకున్నాం. అండ్ నెక్స్ట్ దీనికి ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ సమ్ ఈజ్ ఈక్వల్స్ టు ఓల్డ్ సమ్ ప్లస్ రేట్ ఆస్ట్రిక్ 50. సో ఇది ఇన్ ద ఫార్మ్ ఆఫ్ టోకెన్స్లో ఉంది. ID1 ఈజ్ ఈక్వల్స్ టు ID2 ప్లస్ ID3 ఆస్ట్రిక్ 50. సో నెక్స్ట్ ఫేజ్ ఏంటి, సింటాక్స్ అనలైసిస్ అంటే ఏంటిది, మనం ఇక్కడ ఇన్పుట్ అనేది లెక్సికల్ అనలైసిస్ నుంచి తీసుకుంటుంది. అంటే ద ఇన్పుట్ ఈజ్ టేకెన్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ టోకెన్స్. అంటే ఇన్పుట్ అనేది టోకెన్స్లో తీసుకొని మనకి అవుట్పుట్ అనేది సింటాక్స్ ట్రీగా వస్తుంది, జనరేట్ అవుతుంది. దాన్నే మనము సింటాక్స్ అనలైసిస్ అని అంటాం. ఇక్కడ చూడండి, ఇది టోకెన్. అంటే ఫస్ట్ అదే ఎగ్జాంపుల్ని ఇక్కడ తీసుకున్నాం.
ID1 ఈజ్ ఈక్వల్స్ టు ID2 ప్లస్ ID3 యాస్టిక్ 50. సో ఇక్కడ ID1 అంటే ఏంటిది సమ్, అండ్ ID2 అంటే ఏంటిది ఓల్డ్ సమ్, ప్లస్ ID3 అంటే ఏంటిది రేట్ యాస్టిక్ 50. సో ఇక్కడ ఈక్వల్ టు ID1 అనేది దేనికి బిలాంగ్స్ టు సమ్కి. సో సమ్ ఈజ్ ఈక్వల్స్ టు మళ్ళీ ప్లస్ అంటే ఏంటిది ఇక్కడ ప్లస్గా ఏముంది ID2 అంటే ఓల్డ్ వాల్యూ. సో ఇది సింటాక్స్ ట్రీగా మనం ఈ ఈక్వేషన్ నుండి మనం సింటాక్స్ ట్రీని జనరేట్ చేసాం. సో ఇక్కడ ID3 ID4 అనేది వాల్యూ 50ని ఇండికేట్ చేస్తుంది, ID3 అనేది రేట్ని, ID2 అనేది ఓల్డ్ సమ్ని, అండ్ ID1 అనేది సమ్ని. సో ఇది సింటాక్స్ అనలైసిస్. సో నెక్స్ట్ ఫేజ్ ఏంటి సిమాంటిక్ అనలైసిస్ ఏం చేస్తుంది మనకి అని అంటే, సో మనం ఇక్కడ ఏంటిది ఇన్పుట్ అనేది ఇన్ ద ఫార్మ్ ఆఫ్ అంటే సింటాక్స్ ట్రీని ఇన్పుట్గా తీసుకుంటుంది. సో ఇన్పుట్గా సింటాక్స్ ట్రీని తీసుకొని మనకి అంటే ఆ సింటాక్స్ ట్రీ అనేది కరెక్ట్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ని కరెక్ట్ లాంగ్వేజ్ని ఫాలో అవుతుందా లేదా అని చెక్ చేసేది సిమాంటిక్ అనలైసిస్. సో మెయిన్గా ఈ సిమాంటిక్ అనలైసిస్ అనేది అలా యూజ్ అవుతుంది. అంటే ఏం చేస్తుంది, దీని మెయిన్ వర్క్ ఏంటిది, ఇట్ చెక్స్ వెదర్ ద పార్స్ కన్స్ట్రక్టెడ్ ఫాలోస్ ది రూల్స్ ఆఫ్ లాంగ్వేజెస్ ఆర్ నాట్. అంటే పార్స్ ట్రీ అనేది ఎలా జనరేట్ అయ్యింది, ఎలా కన్స్ట్రక్ట్ అయ్యింది అంటే కరెక్ట్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్తోని జనరేట్ అయ్యిందా లేదా అనేది సిమాంటిక్ అనలైసిస్ చెక్ చేస్తుంది. అంటే దాని డేటా టైప్ అదంతా కూడా ఈ సిమాంటిక్ అనలైసిస్ అనేది చూసుకుంటుంది. సో నెక్స్ట్ ఏంటి ఇంటర్మీడియట్ కోడ్ జనరేటర్ అంటే ఏంటిది, మనకి ఈ ఇంటర్మీడియట్ కోడ్ జనరేషన్ అనేది మెయిన్గా ఎందుకు యూజ్ అవుతుంది, హై లెవెల్ లాంగ్వేజ్ నుంచి మనకి మెషిన్ లాంగ్వేజ్లోకి కన్వర్ట్ చేయడానికి ఈ ఇంటర్మీడియట్ కోడ్ జనరేషన్ అనేది మనకి యూజ్ అవుతుంది. ఇక్కడ ఏంటిది ఇంటర్మీడియట్ కోడ్ జనరేటర్ అనేది మనకి టెంపరీ వాల్యూస్ని యూజ్ చేస్తుంది, అంటే టెంపరీ వేరియబుల్స్ని యూజ్ చేస్తుంది. అండ్ ఇది మెయిన్గా ఎందుకు యూజ్ అవుతుంది అంటే దిస్ ఫేస్ అంటే ఈ ఫేస్ అనేది మనకి బ్రిడ్జ్ లాగా యాక్ట్ అవుతుంది. దేనికి అనాలిసిస్ ఫేస్కి అండ్ సింథసిస్ ఫేస్కి మధ్య బ్రిడ్జ్ లాగా యాక్ట్ చేస్తుంది. అనాలిసిస్ ఫేస్ అంటే ఏంటిది సోర్స్ ప్రోగ్రామ్ అన్నట్టు, అంటే రీడ్స్ ది సోర్స్ ప్రోగ్రామ్, ఓన్లీ సోర్స్ ప్రోగ్రామ్ని రీడ్ చేస్తుంది. అండ్ సింథసిస్ ఫేస్ అంటే ఏంటిది అంటే టార్గెట్ ప్రోగ్రామ్, అంటే మెషిన్ కోడ్కి రీచ్ చేస్తుంది. సో ఇది ఈ రెండింటికి మధ్యలో ఇంటర్మీడియట్ కోడ్ జనరేటర్ అనేది బ్రిడ్జ్ లాగా వర్క్ అవుతుంది. సో ఇది ఇంటర్మీడియట్ కోడ్ జనరేషన్. సో దీనికి ఎగ్జాంపుల్ చూద్దాం మనం. ID1 ఈజ్ ఈక్వల్స్ టు ID2 ప్లస్ ID3 యాస్టిక్ 50 అని ఉంది. సో ఇక్కడ temp1 ఈజ్ ఈక్వల్స్ టు ఇంటూ రియల్ అంటే ఏంటిది, ఇక్కడ ఇది temp1 అనేది టెంపరీ వేరియబుల్. సో ఈ temp1లో మనం ఈ 50 అనే వాల్యూని స్టోర్ చేసాం. అండ్ నెక్స్ట్ temp2 అనే వేరియబుల్ తీసుకున్నాం. ఇక్కడ ఏంటిది ID3 యాస్టిక్ ఈ 50 ప్లేస్లో ఈ temp1ని మనము రీప్లేస్ తీసుకున్నాం. అండ్ నెక్స్ట్ అలాగే ఇప్పుడు ID3 యాస్టిక్ temp1 ఈజ్ ఈక్వల్స్ టు temp2 అయ్యింది. సో ఇప్పుడు temp3 ఈజ్ ఈక్వల్స్ టు ID2 ప్లస్ ఇక్కడ చూడండి ID3 యాస్టిక్ temp1 ప్లేస్లో ఏముంది temp2 ఉంది. సో అందుకని ఇక్కడ మనం temp2 రాసాం, ID2 ప్లస్ temp2. నెక్స్ట్ ఏంటి ID1 ఈజ్ ఈక్వల్స్ టు ఫైనల్లీ మనకి ID1 ఈజ్ ఈక్వల్స్ టు ఏమైంది అంటే ఇదంతా కూడా temp3 ఈజ్ ఈక్వల్స్ టు, సో అందుకని ID1 ఈజ్ ఈక్వల్స్ టు మనకి ఇక్కడ temp3 అని రాసాం. సో ఇది ఇంటర్మీడియట్ కోడ్ జనరేషన్. నెక్స్ట్ ఏంటి కోడ్ ఆప్టిమైజేషన్ అంటే ఏంటిది మనకి అని అంటే ఇట్ ఈస్ యూజ్డ్ టు ఇంప్రూవ్ ద ఇంటర్మీడియట్ కోడ్, అంటే ఇంటర్మీడియట్ కోడ్ని ఇంప్రూవ్ చేయడానికి మనం ఈ కోడ్ ఆప్టిమైజేషన్ని యూజ్ చేస్తాం. ఈ కోడ్ ఆప్టిమైజేషన్ అనేది ఫాస్ట్గా రన్ అవుతుంది అండ్ టేక్స్ లెస్ స్పేస్, చాలా తక్కువ టైంని తీసుకుంటుంది. ఇది కోడ్ ఆప్టిమైజేషన్. ఇక్కడ ఇది మెయిన్ ఎందుకు యూజ్ అవుతుంది అని అంటే అన్నెసరీ కోడ్ లైన్స్ని రిమూవ్ చేసి స్టేట్మెంట్స్ని ఒక సీక్వెన్స్లో అరేంజ్ చేస్తుంది. ఎందుకు ఇన్ ఆర్డర్ టు స్పీడ్ అప్ ది ప్రోగ్రామ్, అంటే ప్రోగ్రామ్ని స్పీడప్ చేయడానికి మనకి మెయిన్గా ఈ కోడ్ ఆప్టిమైజేషన్ అనేది యూజ్ అవుతుంది. అంటే ఏంటిది అంటే అన్నెసరీ లైన్స్ అంటే అవసరం లేని స్టేట్మెంట్స్ని రిమూవ్ చేసి ఓన్లీ అవసరం ఉన్న వాటిని మాత్రమే సీక్వెన్స్లో పెట్టి
మనకి ప్రొవైడ్ చేస్తుంది ఇది. సో అందుకనే ఇట్ ఈస్ యూజ్డ్ టు ఇన్ఆర్డర్ ద స్పీడ్ ఆఫ్ ది ప్రోగ్రామ్. అంటే ప్రోగ్రామ్ యొక్క ఎగ్జిక్యూషన్ అనేది స్పీడ్గా అవ్వడానికి ఈ కోడ్ ఆప్టిమైజేషన్ అనేది యూజ్ అవుతుంది. ఇక్కడ చూడండి ID1 = ID2 + ID3 * 50. ఇక్కడ temp1 = ID3 * 50 తీసుకున్నాం. అదే మనం ప్రీవియస్ ఇంటర్మీడియట్ కోడ్ జనరేటర్లో చూద్దాం, ఓన్లీ temp1 = 50 తీసుకున్నాం. సో ఇక్కడ ఏమవుతుంది, అన్నెసరీ అంటే అవసరం లేని కోడ్ని తీసేసి జస్ట్ temp1 = ID3 * 50 అని తీసుకుంది. సో అప్పుడు ID1 ఏమవుతుంది, ID2 + temp1. సో ఇది కోడ్ ఆప్టిమైజేషన్. అంటే అన్నెసరీ లైన్స్ని తీసేసి ఓన్లీ అవసరం ఉన్న స్టేట్మెంట్స్ని మాత్రమే సీక్వెన్స్లో పెడుతుంది. ఇది కోడ్ ఆప్టిమైజేషన్. నెక్స్ట్ కోడ్ జనరేషన్. కోడ్ జనరేషన్ అంటే ఏంటిది? కోడ్ జనరేషన్ అంటే ఏంటిది అని అంటే, మనం ఇప్పుడు వాల్యూస్ని, అంటే ఇది కోడ్ జనరేటర్ అనేది డిసైడ్ చేస్తుంది ఏ వాల్యూని ఎక్కడ, అంటే రిసోర్స్లో పెట్టాలి, ఏ రిసోర్స్లో పెట్టాలి అనేది ఈ కోడ్ జనరేషన్ వర్క్ చూసుకుంటుంది. సో ఇక్కడ ఏంటిది, కోడ్ జనరేటర్ డిసైడ్స్ ద వాట్ వాల్యూస్ టు కీప్ ఇన్ ది రిజిస్టర్స్. రిజిస్టర్లో మనము ఏ వాల్యూస్ని పెట్టాలి అనేది ఈ కోడ్ జనరేటర్ మెయిన్గా చూసుకుంటుంది. ఇక్కడ చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ID1 = ID2 + ID3 * 50 అని ఉంది. సో ఇక్కడ ఏం చేస్తున్నాం, మూవ్ R1, ID3. ID3 అనేది మనకి R1లోకి వచ్చేసింది. సో నెక్స్ట్ ఏంటి, మల్టిప్లై చేస్తున్నాం. మల్టిప్లై R1 విత్, అంటే R1 అనేది మల్టిప్లై అవుతుంది దేనితోని, 50తోని. చూడండి ఇక్కడ మల్టిప్లై R1 అనేది 50తోని అవుతుంది. సో ఇది మల్టిప్లై. అండ్ నెక్స్ట్ ఏంటి, మూవ్. నెక్స్ట్ మూవ్ R2, అంటే మనం R2 అంటే రిజిస్టర్ 2లో మనం ID2ని తీసుకున్నాం, మూవ్ అయ్యింది. నెక్స్ట్ ఏం చేస్తున్నాం, యాడ్ R1 అండ్ R2ని మనం యాడ్ చేస్తున్నాం. అండ్ నెక్స్ట్ ఏంటి, మూవ్ ID1, R1. ఫైనల్లీ ID1 = మనము R1 అని తీసుకున్నాం. సో ఇది కోడ్ జనరేటర్. సో ఈ కాన్సెప్ట్ అంటే ఫేసెస్ ఆఫ్ కంపైలర్ కాన్సెప్ట్ మీకు అర్థమైంది అని నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ.